జీవితంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. చిన్నప్పుడు 5th క్లాస్ నుండి మనం 10th క్లాస్ చదివేటువంటి ఆ కాలంలో నా పెన్ను పోయింది, నా పెన్సిల్ పోయింది, నా పుస్తకం పోయింది, నాకు మోకాలకు దెబ్బలు తాకినవి, అక్కడ ఆ హోటల్లో అది తిన్నాను, ఇక్కడ ఇది తిన్నా అనేటువంటి మాటలు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాలం టైం వచ్చేసరికి ఆ కాలంలో ఏమనుకుంటారంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయి అతనితో తిరుగుతున్నది, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టము, తర్వాత ఆ టీచర్ బాగా చెప్తలేడు, ఆ లెక్చరర్ బాగున్నాడు, ఈ పాఠం చెప్తలేడు, ఈసారి ఊరికి వచ్చి టైంపాస్ చేస్తున్నాడు, తర్వాత అతను ఆ ఫలానా ఆశయాలు ఉన్న వ్యక్తి, ఇతను ఈ ఆశయాలు ఉన్న వ్యక్తి అని ఇలా మాట్లాడుకుంటాం. ఇది 2వ స్టేజీ. 3వ స్టేజీకి జీవితంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఉద్యోగం చేసే వాళ్ళైతే రిటైర్ అయిన తర్వాత, వ్యాపారాలు చేసిన వాళ్ళైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత, మొన్ననే కలిసినాడు నా స్నేహితుడు, ఫలానా ఫంక్షన్లో కలిశాడు, పెళ్లిలో చూశాను నేను, నిన్ననే ఫోన్ చేశాడు, అయ్యో ఇట్లా అయిందా, మొన్న హాస్పిటల్లో ఉంటే నేను పోయి కలిసి వచ్చాను, అప్పుడే వెళ్ళిపోయాడా, చాలా బాధ అనిపిస్తున్నది. తర్వాత ఇట్లాంటి స్టేజెస్, ఈ 3 స్టేజీల్లో మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి పరిశీలిస్తూ తట్టుకొని సాగించడమే జీవితం.